హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషను. సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా. సో వస్తూ ఆ ఊర్లో గ్రామదేవత అయినటువంటి కుచ్చాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మొన్న అయితే అమ్మవారి తీర్థం జరిగింది, అప్పుడు వెళ్ళడానికి నాకు కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఒకసారి అయితే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని ఇంక అక్కడ నుంచి అయితే బయలుదేరి వస్తున్నామన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా కట్టారనమాట. ఒక 2 years అవుతుంది అనుకుంటాను. సో ఇదిగోండి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. యానం ఎటుకొట్టు ఉంటుంది కదా, ఎటుకొట్టు నుంచి అయితే వస్తున్నాం అనమాట. చూసారు కదా గోదావరి ఇదంతా కూడాని. వాతావరణం కూడా అప్పటికి కొంచెం చల్లగా ఉంది. సో మేము బయలుదేరేసరికి అయితే చాలా ఎండగా ఉంది. దారిలో వర్షం వచ్చిందని చెప్పాను కదా. సో దానివల్ల మొత్తం వాతావరణం అంతా కూల్ అయిపోయిందనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ డైలీ నా వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంకొకరికైతే షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. దానివల్ల కొంచెం నాకు యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదా ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, యానం దగ్గరలోకి. సో నాకు ఈ చివరికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి మనకి యానం బ్రిడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు ఏదైనా ఫ్లైఓవర్ లాంటిది వేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే చివరికి వచ్చేసరికి వెళ్తూ ఉంటాం కానీ అది రోడ్ ఎంతటికీ తరగదనమాట. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కానీ మనం వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. సో నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది, ఫ్లైఓవర్ వేస్తే బాగుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఎదుర్లంక అక్కడ కొత్తగా ఆంజనేయ స్వామి స్టాట్యూ ఒకటి కట్టారు కదా, సో అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. సో అదైతే అవ్వని పని. సో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత దూరం జర్నీ చేసేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. 70 kilometers అంటే. కాకపోతే ఈసారి అంటే మధ్యలో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము కాబట్టి కొంచెం అక్కడ రెస్ట్ తీసుకుని అప్పుడైతే బయలుదేరిన మూల అంతేమీ అనిపించదు అనమాట. మీరు ఎప్పుడైనా ఏటుగట్టు మించి వెళ్ళారా లేదని నాకు కింద కామెంట్ చేయండి. సో ఈవినింగ్ టైం వెళ్తే జర్నీ అనేది చాలా బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా బాగుంటుంది. కాకపోతే వేసవికాలంలో మధ్యాహ్నం మాటలు వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట సమ్మర్లో మధ్యాహ్నం వెళ్ళాలంటేని. ఈవినింగ్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ నుంచి యానం వెళ్ళి యానం నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే. సో మధ్యలో అయితే యానం వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకుంటాము. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ యానంలో పెట్రోల్ అయితే కొట్టించుకుంటాం అన్నమాట. సో అక్కడ కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కదా, సో వెళ్ళడానికి రావడానికి సరిపడగా అనేది అక్కడ కొట్టించేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే అంత ఫుల్గా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, యానం వెళ్ళే వరకు షూట్ చేశాను. ఆ తర్వాత ఇంకా హన్విత పడుకుంటుందని చెప్పేసి ఫోన్ అయితే లోపల పెట్టేశాను అనమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసాను. ఇంకా వెళ్ళగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాము. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగుతాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో అక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్తాము. సో అదేవిధంగా వెళ్ళగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా డ్రింక్ తీసుకొచ్చారంట తాతయ్య, అదైతే వేసి ఇచ్చింది అమ్మమ్మ. సో తాగమని హన్విత ఇంకా డ్రింక్ పిచ్చి కదా, హన్విత తాగింది అండ్ అలాగే నేను తాగాను. ఆయన అయితే కూల్ డ్రింక్స్ అవి పెద్దగా తాగరనమాట. ఇంకా మేమిద్దరం అయితే తాగి కాసేపు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాము. ఆడుకుంటుంది హన్విత, అంటే వచ్చింది కదా కొంచెం కొత్తగా ఉంది. సో ఇంకా తర్వాత చెల్లి అయితే వచ్చింది. కాసేపు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇక్కడ చెల్లి వచ్చిందనమాట. ఈలోపు నాన్న రావడం కూడా చూసింది హన్విత. చూసి ఇంకా తాతయ్యని చూసి కేకలు వేసేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోదాం అంది. ఇంకోండి ఇక్కడ చూసారు కదా డ్రింక్ బాటిల్ అయితే తీసుకొచ్చింది. అండ్ అలాగే చాక్లెట్స్ అయితే చిన్న తీసుకున్నారనమాట. అది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఒక బింగో ప్యాకెట్ అండ్ అలాగే జెమ్స్ అండ్ అలాగే లాలీపాప్ తీసుకొచ్చారు. ఇదిగోండి నాన్నని చూసి అయితే పరిగెట్టేసింది. ఇంకా మళ్ళీ వెళ్దాంలే అంటే లోపలికి వచ్చి ఇంకా బాటిల్తో అయితే ఆడుతుందనమాట. లాలీపాప్ అయితే నచ్చలేదంట, వాళ్ళ పిన్నికి ఇచ్చేసింది. అక్కడ నుంచి ఇంకా ఇంటికి అయితే వచ్చాము. సో ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుందన్నమాట. నాకైతే ఇంటికి వెళ్ళగానే బిర్యానీ స్మెల్ అయితే బాగా వచ్చింది. సో నా కోసం బిర్యానీ వేసిందేమో అమ్మ అనుకుంటూ లోపలికి అయితే వచ్చానమాట. ఏం చేసింది ఏంటని చూద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాను. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి వేసిందేమో అందుకే స్మెల్ వస్తుంది కదా అనుకుంటూ లోపలికి వెళ్ళి చూద్దాం కదా అని సరే వచ్చాను. వచ్చేసరికి అయితే అమ్మ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది. సో నేను ఇంకా బిర్యానీ వేసావేమో అనుకున్నాను అని చెప్పేసి
అలా చూస్తున్నాను అనమాట. చూస్తే అక్కడ అన్నం వచ్చిందనమాట. చూసి కొంచెం అప్సెట్ అయ్యాను. ఇదేంటి నాకు బిర్యానీ స్మెల్ వచ్చింది కదా అని. సో ఇలా బ్యాక్ తిరిగేసరికి ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే పెట్టిందనమాట బిర్యానీ. అందులోకి ఫ్రాన్స్ బిర్యానీ కదా, చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడే ఇంకా కుక్ అవుతూ ఉందన్నమాట. తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా బిర్యానీ చూడగానే ఇంకా చాలా ఆకలి అయితే వేసింది, ఎప్పుడు ఉడుకుతుందని చెప్పి కూర్చున్నాం. కాకపోతే ఇంకా కబుర్లో పడి ఇంకా ఆకలి కూడా మర్చిపోయాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా, చెల్లి మా నాన్న అంటుంటే ఇక్కడ హన్విత కొడుతుందనమాట వెళ్ళిపోమని చెప్పేసి. మా తాతయ్య మీ డాడీ కాదని చెప్తుంది. సో అలా అస్తమాను ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇద్దరు సరదాగా కూడాని. మా తాతయ్య నువ్వు వెళ్ళిపో మీ అత్తగారి ఇంటికి అంటూ ఉంటుందన్నమాట. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రాన్స్ అన్నీ ఎలా పైకి వచ్చినాయో. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మేము అందరం తిన్నాం కదా అని చెప్పేసి ఇంకా సేపు అయితే హన్విత ఇక్కడ ఆడుకుంటుంది. సో ఇంతకుముందు తీర్థంలో అయితే చెల్లి ఇవన్నీ కొన్నదనమాట హన్వితకి. ఇంకా వాటిని తీసుకుని అందరికీ జ్యూస్ చేస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ జ్యూస్ ఇస్తుందంట. ఇదిగోండి మిక్సీ ఒకటి ఉంది అందులోని. సో దాన్ని పట్టుకుని జ్యూస్ చేసేసి అమ్మమ్మ పిన్ని వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా జ్యూస్ చేసి ఇస్తుందంట. సో నాకు కూడా ఇచ్చింది అండ్ అలాగే భోజనం కూడా పెట్టింది. అన్ని రకరకాల ఆటలు అయితే ఆడుతూ ఉందన్నమాట. ఇంకా వేరే చోటకి ఎక్కడికైనా వెళ్తే హనితకి ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఇంటి దగ్గర ఉండడం కంటే చొప్పెల వెళ్ళినా బాగా ఆడుతుంది. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా బాగా ఆడుతుంది. అదిగోండి ఇంకా జ్యూస్ చేసి ఒక్కొక్కరికి ఇస్తుంది అనమాట. లాస్ట్ మంత్ అమ్మవారి తీర్థం జరిగితే ఆ తీర్థంలో అయితే ఈ సామాన్లు అయితే కొన్నదనమాట. ఇంకా అక్కడే ఉంచేసింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకుంటుంది కదా అని చెప్పేసి. సో వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ తీసుకుని అక్కడైతే ఆడుకుంటుంది. ఇదిగోండి నాకైతే అన్నం పెట్టింది, అన్నం తినాలంట. మనం కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. మేమైతే చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళం ఈ గిన్నెలతోటి అదిని. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా వీడియోస్ అయితే ఏమి షూట్ చేయలేదు. సో ఇక్కడ వరకు అయితే షూట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే లేచి రెడీ అయిన తర్వాత ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కనిపించాను అనమాట. అండ్ అలాగే నానమ్మ దగ్గరికి వెళ్దామంటే నానమ్మ లేదు, అంటే ఎలక్షన్స్ కదా ఆ రోజు, ఓట్ వేయడానికి అయితే వెళ్ళింది ఎర్లీ మార్నింగ్, మళ్ళీ ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి నాకన్నా ఫస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఓటేసి వచ్చేసాను. సో దారిలో అయితే ఇక్కడ జ్యూస్ తీసుకుని తాగుతున్నాం అనమాట. ఎలక్షన్స్ దగ్గర అయితే వీడియో ఏమి షూట్ చేయడానికి లేదు కదా, అందుకే ఏమీ షేర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మధ్యాహ్నం బయలుదేరే ముందనమాట నానమ్మకి కనిపించొద్దాం కదా అని చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాను. సో మార్నింగ్ నానమ్మ లేదు కదా అని చెప్పేసి కనిపించి ఇంకా వెళ్ళొస్తుందని చెప్దాం కదా అని చెప్పి ఇంటికైతే వస్తున్నాను అనమాట. ఇదే అండి మా ఇల్లు అయితేని. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు, వేరే చోట ఉంటున్నాము. ఇంకా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.